హలో గైస్, నేను మీ టాపికల్ ఇండియన్. ఈరోజు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ డీసీ మీద నేను మీకు చిన్న అనాలిసిస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఆర్సీబీలో 100th ఐపీఎల్ జరుగుతుంది. మేబీ ఇది ఆర్సీబీకి ఒక మంచి శుభసూచకం. అలాగే ఈరోజు నేను మీకు ప్లేయింగ్ 11 కోసం కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీకి ప్లేయింగ్ 11 విషయంకి వస్తే, సో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు అందులో. సాల్ట్, కోహ్లీ, పడిటర్, జితీష్, టిమ్ డేవిడ్, షెపర్డ్, క్రునల్, భువి, హజల్వుడ్, శర్మ. సో ఇలాంటి దిగ్గజ ప్లేయర్స్ అందరూ ఉన్నారు మన ఆర్సీబీ దగ్గర. నెక్స్ట్ అలాగే మన డీసీ దగ్గర కూడా ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో నేను మీకు అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కేఎల్ రాహుల్, నిశంక, రిజ్వీ, స్టబ్స్, మిల్లర్, అక్షర్, అశుతోష్ శర్మ, నబీ, కులదీప్, నింగిడి, నటరాజ్, ముఖేష్. యాక్చువల్గా ఏంటంటే ఈ మ్యాచ్లో నేను మీకు ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ పిచ్ కేవలం కేఎల్ రాహుల్ లాస్ట్ ఇయర్ ఈ పిచ్ మీద ఒక పెద్ద మంచి సెంచరీ నమోదు చేశారు. సో ఇది కేఎల్ రాహుల్కి ఒక మంచి పిచ్ లాగా అనిపిస్తుంది డీసీకి కూడా. అలాగే డీసీ బౌలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ఆర్సీబీ, ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన ఈ సీజన్ ఐపీఎల్లో మ్యాక్సిమం అన్ని 200+ కొట్టారు. సో మేబీ ఈ పిచ్ వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మంచి బ్యాటింగ్ పిచ్లో నేనైతే అనుకుంటున్నాను. అలాగే డీసీ బౌలింగ్ కూడా చాలా బాగుంది. మేబీ హోప్ దట్ చూద్దాం ఈరోజు ఈ మ్యాచ్లో ఆర్సీబీ పైచేయి ఉంటుందా లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి ఉంటుందా అనేది చూద్దాం. అలాగే ఆర్సీబీ దగ్గర బౌలింగ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే భువనేశ్వర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే భువనేశ్వర్ కానీ ఉండొచ్చు. నెక్స్ట్ షెపర్డ్, కృణల్ పాండ్య విషయానికి వస్తే కృణల్ పాండ్య చాలా మంచి వికెట్లు తీసినారు ఆర్సీబీ పక్క. సో బౌలింగ్ యాక్షన్లో ఏదో చిన్న తారుమారు ఉండొచ్చు, కానీ మంచి బౌలింగ్ వేసి మంచి టైంలో మంచి కంబ్యాక్ ఇస్తున్నాడు కృణల్ పాండ్య. అలాగే విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కమింగ్ టు ద డీసీ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. మన నిశంక తెలుసు, శ్రీలంకలో చాలా మంచి ప్లేయర్. అతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఈ ఐపీఎల్. నెక్స్ట్ స్టబ్స్. కమింగ్ టు ద మిల్లర్ లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ వరకు తీసుకొని వచ్చి ఒక్క సింగిల్ రన్తో మ్యాచ్ని ఓడిపోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్. కానీ ఈసారి అలా జరగకుండా మిల్లర్ కొద్దిగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా మ్యాచ్ బాగా ఫినిష్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంక చూస్తే మన కెప్టెన్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తాడు. మంచి బౌలింగ్ లైనప్ ఉంది. మేబీ ఈ పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హోప్ దట్. చూద్దాం గైస్, ఆర్సీబీ గెలుస్తుందా లేకపోతే ఢిల్లీ గెలుస్తుందా చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ.